హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి 25,000కు పైగా కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఆల్రెడీ నోటిఫికేషన్ డీటెయిల్స్తో మీకు వీడియో చేశాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసి మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో ఆ జాబ్కి సంబంధించి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలన్న డీటెయిల్స్ అయితే చూద్దాం. సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ssc.nic.in వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్ లాగిన్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా. సో మీరు గతంలో కనుక ఎస్ఎస్సికి సంబంధించి ఏదైనా జాబ్కి అప్లై చేసుకుంటే మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకుని ఉంటారు కాబట్టి మీ యొక్క యూజర్ నేమ్ అంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే పాస్వర్డ్ అలాగే ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయినట్లయితే మీకు ఎస్ఎస్సి జీడీకి సంబంధించి లింక్ అయితే కనబడుతుంది. అక్కడ నుండి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు లింక్ కనబడకపోతే కనుక లాగిన్ అయిన తర్వాత ఇక్కడ పైన అప్లై అని ఉంది కదా, ఈ అప్లైలోకి వెళ్ళిన తర్వాత కానిస్టేబుల్ జీడీ అని ఉంది. ఇక్కడ కింద 2021కి సంబంధించి కానిస్టేబుల్ జీడీకి సంబంధించి ఉంది కదా. సో ఇక్కడ అప్లై అని క్లిక్ చేసి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు కనుక అప్లై గతంలో చేసుకుని రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నప్పటికీ ఆ డీటెయిల్స్ మర్చిపోతే కనుక ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యొక్క స్టేట్, మీ యొక్క ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తాయి. సో అప్పుడు ఆ డీటెయిల్స్తో మీరు లాగిన్ అయ్యి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఇప్పటిదాకా కూడా ఎస్ఎస్సి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే కనుక ఇక్కడ న్యూ యూజర్ రిజిస్టర్ నవ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే మీకు వస్తుంది. అప్పుడు మీరు లాగిన్ అయితే అప్లై చేసుకోవాలి. సో స్టెప్ బై స్టెప్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే డీటెయిల్స్ అయితే చూద్దాం. సో మొట్టమొదటిగా మీకు న్యూ యూజర్ రిజిస్టర్ నౌ అన్న దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో మొట్టమొదటి స్టెప్ వచ్చి డూ యూ హ్యావ్ ఆధార్ అని అడుగుతుంది. మీ దగ్గర ఆధార్ కార్డ్ మోస్ట్లీ అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఎస్ అని అయితే క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మళ్ళీ వెరిఫై ఆధార్ దగ్గర సేమ్ మీ ఆధార్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయండి. మీ దగ్గర ఆధార్ కార్డు కనుక లేకపోతే కనుక నో అని క్లిక్ చేసి ఇక్కడ టైప్ ఆఫ్ ఐడి అని ఉంది కదా, ఇందులో మీకు పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, వాటర్ ఐడి ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీ దగ్గర ఏ ఐడి అయితే పర్ఫెక్ట్గా ఉందో ఆ ఐడిని క్లిక్ చేసి ఆ ఐడి యొక్క నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క నేమ్, మీ యొక్క 10వ తరగతి మార్క్ లిస్ట్, మెట్రికులేషన్ మార్క్ లిస్ట్ ఏదైతే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుందో దాంట్లో ఎలా అయితే మీ నేమ్ ఉంటుందో అలాగే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా మీ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. తర్వాత వెరిఫై నేమ్, మళ్ళీ మీ యొక్క నేమ్ని యాస్టీస్గా ఎంటర్ చేయండి. సో మీరు కనుక ఎప్పుడన్నా నేమ్ కనుక చేంజ్ చేసుకుంటే కనుక ఓకే, యూ ఎవర్ చేంజ్ నేమ్, మీ నేమ్ చేంజ్ చేసుకుంటే కనుక ఎస్ అని క్లిక్ చేసి ఆ చేంజ్ నేమ్ క్లిక్ చేయండి, లేకపోతే నో అని చెప్పి వదిలేయండి. అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్ కూడా 10th మార్క్ లిస్ట్లో ఏ విధంగా అయితే ఉంటుందో యాస్టీస్గా అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. మళ్ళీ తిరిగి మీ ఫాదర్ నేమ్ని అయితే ఇక్కడ వెరిఫై ఫాదర్ నేమ్ దగ్గర అయితే ఎంటర్ చేయండి. ఓకే, నెక్స్ట్ మదర్ నేమ్, మీ యొక్క మదర్ నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఎంటర్ చేయండి. ఏదైనా ఐడి కార్డులో ఆధార్ కార్డు కానీ దాంట్లో మీకు యాస్టీస్గా ఉంటుంది కదా, ఆ విధంగా మీరు అయితే ఎంటర్ చేయండి. ఓకే, అలాగే వెరిఫై మదర్ నేమ్ దగ్గర మళ్ళీ మీ మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10th మార్క్ లిస్ట్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. మళ్ళీ వెరిఫై దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్ని మళ్ళీ తిరిగి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు 10th క్లాస్ ఏ బోర్డు నుండి చదివారు, సిబిఎస్ అయితే సిబిఎస్ఈ లేదా మనకి ఏ బోర్డు అయితే ఆ బోర్డు మీ మార్క్ లిస్ట్ పైన అయితే ఉంటుంది. ఆ బోర్డు చూసుకుని మీరు ఇక్కడ బోర్డు అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ వెరిఫై ఎడ్యుకేషన్ బోర్డు దగ్గర మీ బోర్డును మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. అలాగే 10th క్లాస్ మార్క్ లిస్ట్ దగ్గర రోల్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ రోల్ నెంబర్ చూసి మీరు అయితే ఎంటర్ చేసుకోవచ్చు. వెరిఫై రోల్ నెంబర్ దగ్గర తిరిగి మళ్ళీ మీరు రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అలాగే మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో అయితే 10వ తరగతి పాస్ అయ్యారో ఆ ఇయర్ని ఎంటర్ చేయండి. తిరిగి మళ్ళీ వెరిఫై దగ్గర మళ్ళీ అదే ఇయర్ని మీరు 10th క్లాస్ పాస్ అయిన ఇయర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి మీ యొక్క జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. వెరిఫై జెండర్ దగ్గర మళ్ళీ మనకి జెండర్ అయితే సెలెక్ట్ చేయండి. మనకి లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ క్వాలిఫికేషన్ ఏదైతే దాన్ని ఎంటర్ చేయండి. అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే వర్కింగ్లో ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ని ఇవ్వండి. అలాగే వెరిఫై మొబైల్ నెంబర్ దగ్గర మళ్ళీ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి. అలాగే తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి, వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఫ్యూచర్లో కూడా యూస్ చేసేది మనకి యూస్ చేసే యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఏదైతే ఉందో అది ఇవ్వండి. మళ్ళీ వెరిఫై దగ్గర మళ్ళీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సేవ్ అని అయితే ప్రెస్ చేయండి. డీటెయిల్స్ ఏమైనా మార్చాలనుకుంటే రీసెట్ చేసి డీటెయిల్స్ మార్చుకోవచ్చు, లేదా అన్ని కరెక్ట్గానే ఉన్నాయంటే కనుక సేవ్ అయితే చేయండి. సో నెక్స్ట్ మీ యొక్క కేటగిరీ, మీరు జనరల్ అయితే జనరల్, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ. ఓకే, మీరు యొక్క కేటగిరీ ఏదైతే ఉందో దాన్ని 2 సార్లు అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క నేషనాలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియా కదా మోస్ట్లీ, అది సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ 10th మార్క్ లిస్ట్లో ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి కదా, సో అందులో మోస్ట్ ఎంటర్ చేయండి. అవి కనుక లేకపోతే కనుక వేరే ఏదైనా ఎంటర్ చేసుకోండి. ఓకే, ఐడెంటిఫికేషన్ అంటే తెలుసు కదా మీకు, పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని ఎంటర్ చేయాలి. 10th మార్క్ లిస్ట్లో ఉన్న మోస్ట్లీ ఎంటర్ చేస్తే మీకు ప్రాబ్లం ఉండదు, అందులో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి. అలాగే మీరు పీడబ్ల్యూ క్యాండిడేట్ అయితే మీరు ఎస్ అని సెలెక్ట్ చేసుకుని ఎటువంటి పీడబ్ల్యూ మీరు విహెచ్ఆ, హెచ్హెచ్ఆ, ఓహెచ్ కేటగిరీ ఏ కేటగిరీ అన్నది సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే సింపుల్గా నో అని అయితే పెట్టండి.
అలాగే మీకు కనుక డిసేబిలిటీ అయితే డిసేబిలిటీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ అనేది అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అలాగే మీ యొక్క స్టేట్, డిస్ట్రిక్ట్ ఏదైతే అది, అలాగే మీ యొక్క పిన్ కోడ్ ఉంటుంది కదా, ఈ పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేయండి. అలాగే మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అలాగే ప్రజెంట్ అడ్రస్ రెండు ఒకటే అయితే కనుక ఎస్ అని చెప్పి క్లిక్ చేయండి. లేదు అనుకుంటే నో అని చెప్పి మీరు ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఓకే, సో కాంటాక్ట్ డీటెయిల్స్ ఫర్ అదర్ నేషనల్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయమన్నారు. మొత్తం అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత క్లియర్గా చెక్ చేసుకుని మీరు సేవ్ చేసి ఓకే నెక్స్ట్కి అయితే వెళ్ళండి. ఓకే, మొత్తం అంతా కూడా కరెక్ట్గానే ఉంది అనుకున్న తర్వాత మీరు ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేసి ఫైనల్గా సబ్మిట్ అయితే చేసినట్లయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. సో మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే వస్తుంది. దాన్ని అయితే జాగ్రత్తగా సేవ్ చేసుకుని లాగిన్ అయిన ఆ డీటెయిల్స్తో మనకి చూపించాను కదా స్టార్టింగ్లో, ఆ లాగిన్ రైట్ సైడ్లో మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి మీరైతే నెక్స్ట్ అప్లై అయితే చేసుకోవాలి. ఓకే, ఇప్పటిదాకా కేవలం మనకి పార్ట్ 1 రిజిస్ట్రేషన్ మాత్రమే అయ్యింది. ఆల్రెడీ చాలామంది గతంలో రిజిస్ట్రేషన్ చేసేసుకునే ఉంటారు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనకి ఏదైతే ఫోటో అప్లోడ్ చేస్తామో ఆ ఫోటో అనేది రీసెంట్గా లాస్ట్ 3 monthsలో తీసుకున్న ఫోటో అయితే అయి ఉండాలి. అలాగే ద డేట్ ఆన్ విచ్ ఫోటోగ్రాఫ్ హ్యాస్ టేకెన్ మస్ట్ బి క్లియర్లీ ప్రింటెడ్ ఆన్ ద ఫోటోగ్రాఫ్ మీద ఖచ్చితంగా మీ యొక్క డేట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ టేకెన్ అంటే ఏ రోజైతే మీరు ఫోటోగ్రాఫ్ తీసుకున్నారో అంటే లాస్ట్ 3 monthsలో ఏదో ఒక డేట్ అయితే మీరైతే ఫోటో మీద వచ్చే విధంగా, లేదా మీరు ఫోటో తీసుకున్న డేట్ కానీ దాని మీద అయితే వచ్చే విధంగా ఉండాలి. అటువంటి ఫోటో మీద డేట్ లేకపోతే కనుక అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేస్తామని చెప్పి క్లియర్గా ఇచ్చారు. అలాగే అప్లికేషన్ విత్ బ్లర్డ్ ఫోటోగ్రాఫ్, ఓకే, ఫోటోగ్రాఫ్ సరిగ్గా లేకపోయినా ఫోటోగ్రాఫ్ మీద మీ యొక్క ఫోటోగ్రాఫ్ డేట్ అనేది అంటే మీరు ఎప్పుడు ఫోటో తీసుకున్నారో అన్న డేట్ లేకపోయినా సరే ఫోటోగ్రాఫ్ అయితే రిజెక్ట్ చేస్తారు. అలాగే సిగ్నేచర్ అనేది కూడా క్లియర్గా ఉండాలి. ఇటువంటివి అయితే మీరు మైండ్లో పెట్టుకోండి. సో మీరు సిగ్నేచర్ సరిగ్గా లేకపోయినా లేదా ఫోటో పైన డేట్ లేకపోయినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయితే అవుతుంది. సో ఖచ్చితంగా ఫోటో మీద డేట్ ఉండేలా అయితే లాస్ట్ 3 monthsలో తీసుకున్న డేట్ అయితే ఉండేలా మీరు అయితే చూసుకోండి. ఓకే, ఇన్ కేస్ మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ ఆల్రెడీ గతంలో చేసుకుని ఉంటారు కదా, సో అందులో ఏదైనా డీటెయిల్స్ కనుక రాంగ్ ఉన్నా ఏదైనా మార్చాలనుకున్నా మనకి లెఫ్ట్ హ్యాండ్ కార్నర్లో అయితే మాడిఫై రిజిస్ట్రేషన్ ట్యాబ్ అయితే ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి మీరు ఏదైనా డీటెయిల్స్ మార్చుకోవాలనుకుంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మీకు లాగిన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది కదా. వన్ టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డీటెయిల్స్తో లాగిన్ అయినట్లయితే ఈ విధంగా అయితే కనపడుతుంది. ఇక్కడ మళ్ళీ మీ యొక్క క్యాండిడేట్ నేమ్ 10th మార్క్ లిస్ట్లో ఉన్నట్టుగా యాస్టీస్గా మీ యొక్క నేమ్ ఎంటర్ చేయండి. నేమ్ ఏదైనా చేంజ్ చేసుకుంటే కనుక ఆ చేంజ్ నేమ్, అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్, ఈ డీటెయిల్స్ అన్ని ఆల్మోస్ట్ మీరు అందరూ ఓటీపీ వన్ టైం రిజిస్ట్రేషన్లోనే ఫిల్ చేశారు కాబట్టి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ అయితే మీకు చూపిస్తుంది. ఏదైనా మార్చుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ డీటెయిల్స్ అనేవి మీరు మాడిఫై ట్యాబ్ మీద క్లిక్ చేసి అయితే మార్చుకోవచ్చు. ఒకసారి డీటెయిల్స్ అనేవి మీరు ఎంటర్ చేసినవన్నీ చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఓటీపీఆర్ మీకు వన్ టైం రిజిస్ట్రేషన్ అప్పుడు రిజిస్ట్రేషన్ అవ్వప్పుడు క్లిక్ చేసిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో మిగతా డీటెయిల్స్ అనే వాటిని అయితే మీరు ఏదైతే లేవో వాటిని అయితే ఎంటర్ చేసుకోవాలి. మీరు కనుక ఆర్మ్డ్ ఫోర్సెస్లో జాయిన్ అయితే కనుక డేట్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, అలాగే ఎప్పుడు అంటే ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ లాంటి వాళ్ళు ఉంటారు కదా, జాయిన్ అయిన డేటు అలాగే రిలీవింగ్ డేటు ఇటువంటివన్నీ కూడా ఎంతకాలం సర్వీస్ చేశారు ఇటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. మీకు కనుక ఏజ్ రిలాక్సేషన్ మనకి తీసుకున్నట్లయితే కనుక అంటే మనకి కొంతమందికి ఏజ్ అయిపోయిన తర్వాత ఓబీసీ కింద 3 years, ఎస్సీ ఎస్టీ కింద 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటారు కదా, అటువంటి వాళ్ళు తీసుకుంటే కనుక వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ అంటే ఎస్ అని పెట్టి ఎస్ ఏజ్ రిలాక్సేషన్ కోడ్ అని చెప్పి మీరు ఎస్సీ ఎస్టీ ఏ కేటగిరీ కింద ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటున్నారన్న ఆప్షన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఆర్ యూ ద నేషనల్ క్యాండిడేట్ కార్డ్ అంటే ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్, మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే కనుక ఎస్ అని అయితే ప్రెస్ చేయండి. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే కనుక మీకు కొన్ని మార్కులు అయితే మీకు యాడ్ చేయడం అయితే జరుగుతుంది. సో టైప్ ఆఫ్ ఎన్సీసీ సర్టిఫికేట్, ఎటువంటి టైప్ ఆఫ్ మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ కలిగి ఉన్నారో అన్న డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ మీరు అప్లై చేసిన స్టేట్ బట్టి మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇక్కడ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో మీరు ఒక 3 ప్రిఫరెన్స్లు అయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణలో మనకి 3 ప్రిఫరెన్స్లు అయితే మీరు అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మీకు దగ్గరగా ఉంది, మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మనకి 3 ప్రిఫరెన్స్లు అయితే సెంటర్ అయితే ఇచ్చుకోండి. అలాగే మీ యొక్క స్టేట్ కానీ మనకి కన్ఫర్మ్ స్టేట్ ఇక్కడ ఏదైతే మీ స్టేట్ ఉంటుందో దాన్ని మళ్ళీ కన్ఫర్మ్ చేయండి. అలాగే మీ యొక్క డిస్ట్రిక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మళ్ళీ 2 సార్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అలాగే హ్యావ్ యూ మైగ్రెంట్ ఫ్రమ్ అదర్ స్టేట్, ఓకే మీరు వేరే స్టేట్ నుండి ఈ స్టేట్కి మైగ్రెంట్ కింద వచ్చారా, వస్తే కనుక ఎస్ అని, లేకపోతే నో అని క్లిక్ చేయండి. వెదర్ యూ వుడ్ లైక్ టు అవైల్ ద బెనిఫిట్ ఆఫ్ రిజర్వేషన్ ఫ్రమ్ ద స్టేట్ ఆర్ యూటీ ఆఫ్ ద ఆరిజిన్, ఇఫ్ యూ సెలెక్ట్ నో యూ విల్ బి కన్సిడర్ ఇన్ యూఆర్ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఫ్రమ్ ద స్టేట్ ఆర్ యూటీ ఆఫ్ ద డొమిసైల్ ఫిల్డ్ ఇన్ యువర్ అప్లికేషన్. ఓకే, మీరు కనుక
రిజర్వేషన్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ అయితే ఎస్ అని ప్రెస్ చేయండి. నో అని ప్రెస్ చేస్తే కనుక మిమ్మల్ని యూఆర్ లేదా ఈడబ్ల్యూఎస్ కింద అయితే ట్రీట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏ స్టేట్ ఆఫ్ ఆరిజిన్ ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, క్యాండిడేట్ బిలాంగ్స్ టు మిలిటరీ ఆర్ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్. ఓకే, మీరు కనుక నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ అయితే కనుక ఎస్ సెలెక్ట్ చేసుకోండి లేదా నో సెలెక్ట్ చేసుకోండి. క్యాండిడేట్ బిలాంగ్ టు బార్డర్ డిస్ట్రిక్ట్స్ అయితే కనుక ఎస్ సెలెక్ట్ చేసుకోండి లేదా నో సెలెక్ట్ చేసుకోండి. ప్రిఫరెన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సిఏపిఎఫ్ ఆర్గనైజేషన్. ఓకే, సిఏపిఎఫ్ ఆర్గనైజేషన్కి సంబంధించి ప్రిఫరెన్స్ అనేది మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మనకి ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అయితే ఉన్నాయి కదా, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్, ఎస్ఎస్ఎఫ్ అని చెప్పి. ఇందులో ఇక్కడ పక్కన ఏబిడిఈఎఫ్హెచ్ అని చెప్పి పక్కన మనకి ఆల్ఫాబెట్స్ అయితే సూచించడం జరిగింది. సో మీరు ఇందులో ఎక్కడ పోస్టింగ్ కావాలనుకుంటున్నారు అంటే బిఎస్ఎఫ్లో ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉన్నారా మీరు జాబ్ చేయడానికి, లేదా సిఐఎస్ఎఫ్లో ఉన్నారా? ఓకే, సో ఒకసారి గూగుల్లో వీటికి సంబంధించి సెర్చ్ చేసి చూడండి, మీకు ఒక బ్రీఫ్ ఐడియా అయితే వస్తుంది. సో దీనికి తగ్గట్టుగా మీరు ఫస్ట్ ఏది కావాలనుకుంటే దాని మీద అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఏదైతే మనకి 13.9 నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే ప్రిఫరెన్స్ అయితే కనబడుతుంది మీకు. సో ఇక్కడ ఏదైతే ఉన్నాయో వీటిలో మీకు ఎందులో జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారో దానికి తగ్గట్టుగా ఆల్ఫాబెట్స్ అయితే ఇక్కడ మీరు ఆర్డర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మనకి జాబ్ అప్లికేషన్కి మనకి మినిమం 10th క్లాస్ అయినప్పటికీ కూడా మీరు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఆల్రెడీ చేసి ఉంటారు కాబట్టి హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే కనుక ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఉంటే కనుక సెలెక్ట్ చేసుకోండి. లేదా మీకు 10th క్లాసే పాస్ అయ్యి ఉంటే కనుక 10th సెలెక్ట్ చేసుకోండి. సో దానికి సంబంధించి మీరు ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ యూనివర్సిటీ నుండి పాస్ అయ్యారు, ఓకే, సో వాటికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క స్టేటస్ పాస్ అయ్యాను, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే 10th క్లాస్ అనేది ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ బోర్డు నుండి పాస్ అయ్యారు, మనకి ఏ స్టేట్ నుండి పాస్ అయ్యారు, ఏ బోర్డు అంటే మీ 10th మార్క్ లిస్ట్ పైన అయితే ఉంటుంది కదా, సిబిఎస్ఈ లేదా మనకి నార్మల్ బోర్డు అని చెప్పి. అలాగే మీ యొక్క రోల్ నెంబర్, మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఓకే, సిజిపిఏ అయితే సిజిపిఏ ఎంటర్ చేయండి. ఇక డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి డూ యూ హ్యావ్ మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ యాక్సెసింగ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఓపిటి. మీకు ఇతర జాబ్ ఆపర్చునిటీకి సంబంధించి మనకి డీటెయిల్స్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ఎస్ అని ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ మీ అడ్రస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ గతంలో మనకి వన్ టైం రిజిస్ట్రేషన్ అప్పుడు అయితే ఇచ్చారు కాబట్టి ఒకసారి వస్తుంది. సో మీరు ఏదన్నా కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకుని ఇన్ కేస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మాడిఫై రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీరు అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాలి. ఫోటో అనేది 20 KB to 50 KB మంచి సైజ్ ఉండాలి. అది జేపీజీ ఫార్మేట్లో కానీ ఉండాలి. 3.5 సెంటీమీటర్స్ విత్ 4.5 సెంటీమీటర్స్ హైట్ అనేది అయితే ఇమేజ్ సైజ్ ఉండాలి. అలాగే ఫోటోగ్రాఫ్ మీద డేట్ అనేది ఉండాలి, ఇది మాత్రం ఖచ్చితంగా ఉండాలి, ఇదైతే చూసుకోండి. ఓకే, డేట్ ఆఫ్ విచ్ ఫోటోగ్రాఫ్ హ్యాస్ బీన్ టేకెన్, ఎప్పుడు ఫోటోగ్రాఫ్ మీరు తీసుకున్నారు అనే డేట్ అనేది ఇక్కడ కింద కూడా మీరు ఎంటర్ అయితే చేయాలి. అలాగే మీ యొక్క సిగ్నేచర్ అనేది కూడా 10 KB to 20 KB జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. 4 సెంటీమీటర్ విత్ 2 సెంటీమీటర్ హైట్ అనేది ఉండాలి. ఓకే, మీరు ఎంటర్ చేసిన తర్వాత కింద శాంపిల్ కనబడుతుంది, క్లియర్గా బ్లర్ లేకుండా ఫోటో సిగ్నేచర్ కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకున్న తర్వాత మీరు నెక్స్ట్కి అయితే ప్రొసీడ్ అవ్వండి. వెదర్ ద డేట్ మెన్షన్ ఈజ్ క్లియర్లీ ప్రింటెడ్ ఆన్ ద ఫోటోగ్రాఫ్, మీరు తీసుకున్న ఎప్పుడైతే ఫోటో తీసుకున్నారో ఆ డేట్ క్లియర్గా ఫోటో మీద మనకి మెన్షన్ చేశారని అడుగుతున్నారు. ఎస్ అని ప్రెస్ చేయండి, ఎందుకంటే ఖచ్చితంగా ఫోటో ఉంటేనే మీకు క్లియర్ అవుతుంది, లేకపోతే మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మొత్తం అన్ని చదువుకున్న తర్వాత మనకి కంప్లీట్గా కరెక్టే అనుకున్న తర్వాత ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఐ అగ్రీ మీద క్లిక్ చేసి ఇక్కడ పైన ఏదైతే క్యాప్చా కనబడుతుందో ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి మీరైతే ఓకే సబ్మిట్ అయితే ఫైనల్గా అయితే చేయాల్సి ఉంటుంది. మీకు సబ్మిట్ బటన్ లాస్ట్లో ఇక్కడ కనబడితే కనుక సబ్మిట్ క్లిక్ చేయండి, లేదా మనకి క్లోజ్ కానీ ఏదో ఒకటి ప్రెస్ చేయండి. మీకు కంప్లీట్గా రిజిస్ట్రేషన్ అయినట్లుగా మెయిల్ కానీ మెసేజ్ కానీ ఏదో ఒక డిస్ప్లే అయితే అవుతుంది. సో దాన్ని బట్టి మీరు కంప్లీట్గా రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు అని చెప్పి మీరు చెక్ చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్లు ఇవన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. ఓకే, వన్స్ ఫైనల్గా అన్ని డీటెయిల్స్ చూసుకున్న తర్వాత ఎడిటర్ మాడిఫై చేయాలనుకుంటే ఎడిటర్ మాడిఫై చేయడం, లేదా ఫైనల్గా సబ్మిట్ అనేది అయితే చేసిన తర్వాత మీకు ఫీజు పేమెంట్కి సంబంధించి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక జనరల్ మనకి ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఫీజు పే చేయాలి కదా. మీరు ఆన్లైన్లో బిమ్ యూపీఐ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ వీసా మాస్టర్ కార్డ్ ఏదో ఒక రూపే కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఏదో ఒకటి అయితే యూజ్ చేసి మీరు ఫీజు అయితే పే చేయొచ్చు, లేదా ఆఫ్లైన్లో మీరు ఎస్బీఐ చలానా ద్వారా కూడా పే చేయాలనుకుంటే చేయొచ్చు. మోస్ట్లీ ఆన్లైన్లో చేసేయండి, మళ్ళీ మీకు టైం అనేది అయితే సేవ్ అవుతుంది. సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. యువర్ అప్లికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్, ఇట్ విల్ బి యాక్సెప్టెడ్ ప్రొవిజనల్లీ, క్యాండిడేట్ షుడ్ టేక్ ప్రింట్అవుట్ ఆఫ్ ద అప్లికేషన్ అని అయితే వస్తుంది. సో అప్లికేషన్ అయితే ప్రింట్అవుట్ తీసుకుని మీ దగ్గర రెఫరెన్స్ కోసం అయితే పెట్టుకోండి. ఓకే, మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. నోటిఫికేషన్లో ఒకసారి క్లిక్ చేసి మీరు కూడా కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లై అయితే చేసుకోండి. కంగారు పడి అయితే తప్పులు అయితే చేయకండి. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ క్లియర్గా చదువుకోండి. అప్లై చేసేటప్పుడు మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఫోటో కరెక్ట్ సైజ్ ఉందా లేదా, మనకి క్లారిటీగా ఉందా లేదా, ఫోటో మీద మనకి డేట్ ఉందా లేదా అన్న డీటెయిల్స్ కూడా మీరైతే చెక్ చేసుకోండి. తొందరపడి అప్లై చేసి మిస్టేక్స్ చేసి అవకాశాన్ని అయితే పోగొట్టుకోకండి. ఓకే, క్లారిటీగా మీకు అర్థమైంది అనుకుంటున్న డీటెయిల్స్ అనేవి మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి.
చేయండి. ఎవరికైనా అప్లై చేయడంలో మనకి డౌట్ ఉంటే కనుక డీటెయిల్స్ అన్ని వాళ్ళు తెలుసుకుని అప్లై అయితే చేస్తారు. ఓకే, అలాగే నాబార్డ్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదలైంది. మనకి మార్నింగ్ వీడియో అయితే చేశాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వీడియో చూడండి. ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.